త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఏపీలో వైఎస్ జగన్ ధీమా వెనుక చాలా కారణాలున్నాయి. పార్టీని ఎంతో మంది నేతలు వీడిపోతున్నా జగన్ పట్టించుకోకపోవడం వెనుక కూడా ఆయనకు ఉన్న వ్యూహాలు ఆయనకు ఉన్నాయని వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే ప్రజలు కట్టబెట్టారు. అంటే ఆ పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదన్నమాట. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు అన్నదైతే ఉంది. ఇంత ఘోరంగా వైసీపీ ఓడింది కాబట్టి ఆ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అని అంతా అనుకున్నా అది జరిగేలా లేదు. ఏపీ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులే వైసీపీకి శ్రీరామ రక్షగా మారుతున్నాయి. అంతేకాదు, వైసీపీకి సీట్లు అయితే 11 మాత్రమే వచ్చినా ఓట్ల శాతం చూస్తే 40గా ఉంది. అది వైసీపీకి మరో ధీమాకు కారణం. ఇక చూస్తే అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్ష పాత్ర ఇచ్చి గుర్తించడానికి టీడీపీ కూటమి సస్సేమిరా అంటుంది. ఆ పార్టీకి ప్రజలే అవకాశం ఇవ్వలేదు అని అంటున్నారు కూటమి పెద్దలు. దానికి వైసీపీ వాదన వేరేలా ఉంది. ఏపీలో తామే ఏకైక ఆల్టర్నేషన్ కాబట్టి ప్రతిపక్ష పాత్ర తమకే ఇవ్వాలని అంటుంది. దానికి సీట్లతో నంబర్తో సంబంధం ఏమిటి అని అంటుంది. అసెంబ్లీలో ఉన్నవి 4 పార్టీలు అయితే అందులో 3 పార్టీలు కూటమిలో ఉన్నాయని కూడా గుర్తు చేస్తోంది. అలా చూస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే విపక్షంగా వైసీపీ మాత్రమే ఉంది కాబట్టి మెయిన్ అపోజిషన్ అయినా లేక అపోజిషన్ అయినా టెక్నికల్ గానే కాదు, లాజికల్ గా కూడా తామే ఉంటామని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ ఇష్యూ ఇలా ఉండగా అసెంబ్లీ లోపల మాత్రమే కాదు, బయట కూడా కూటమికి అసలైన ప్రతిపక్షం వైసీపీనే అని అంటున్నారు. అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కానీ ఈ పార్టీలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ కి కేడర్, లీడర్ రెండు సమస్యగానే ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఒక్క నాయకుడు కూడా వైసీపీ నుంచి ఆ పార్టీలో చేరలేదు అన్నది మనం గమనించాలి. ఇక కేవలం 2% మాత్రమే ఓట్ షేర్ ని ఇటీవల ఎన్నికల్లో తెచ్చుకున్న కాంగ్రెస్ 2029 నాటికి ఏపీలో అధికారంలోకి వచ్చేంతలా ఎగబాగుతుంది అంటే అది అద్భుతమే తప్ప జరిగేది కానే కాదు అనే టాకు. వామపక్షాలది అదే పరిస్థితి. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ మాత్రమే గ్రౌండ్లో రెడీగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసలైన అపోజిషన్ ప్రజలు. వారికి నచ్చకపోతే అధికార పార్టీకి సమీపంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. తెలంగాణలో చూసుకున్నా అదే జరిగింది. ఎన్నికలకు ముందు వరకు ఎగిరెగిరి పడిన బీజేపీ తీరా ఎన్నికల వేళకు 3వ స్థానానికి పడిపోయింది. బీఆర్ఎస్ ను దించాలి అంటే కాంగ్రెస్ మాత్రమే అసలైన ఆల్టరేషన్ అని జనాలు గుర్తించి ఓటు వేశారు, అధికారంలోకి కూడా తెచ్చారు. ఇక కాంగ్రెస్ కు కూడా గ్రౌండ్ లెవెల్లో బలం ఉండడం, ఒక్క పార్టీలో ఓట్ షేర్ ఉండడం వంటివి ముఖ్యంగా ఉపయోగపడ్డాయి. ఏపీలో కూడా వైసీపీది అదే పరిస్థితి అని విశ్లేషిస్తున్నారు. ఈ రోజున వైసీపీ నుంచి ఎంతమంది కూటమిలో చేరినా ఎన్నికల వేళకు పోటీ మాత్రం వైసీపీ కూటమి మధ్యలోనే ఉంటుంది. టీడీపీ కూటమి మీద జనాలకు మొహం మొత్తినా ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా అది వైసీపీకే భారీ అడ్వాంటేజ్ అవుతుంది అనేది జనం ఎరిగిన సత్యం, జగం ఎరిగిన సత్యం కూడా. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను గంపగుత్తంగా పొందేందుకు వైసీపీ మాత్రమే గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్న పార్టీ. మిగిలిన పార్టీలేవి దరిదాపుల్లో కూడా లేకపోవడం, వైసీపీ తప్ప మరో పార్టీ కూడా విపక్షంలో ఆ స్థాయిలో లేకపోవడమే వైసీపీకి కలిసి వస్తున్న అదృష్టమని అంటున్నారు. అందుకే వైసీపీ అధినాయకత్వం ధీమాగా ఉంది. ఈ రోజున కూటమి మీద మోజు ఉండొచ్చు, 5 ఏళ్లు గడిచే కొద్దీ అలా ఉండకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ తన 40% ఓట్ షేర్తో కలుపుకొని ముందుకు సాగే ఫ్యాన్ పార్టీకి మాత్రమే గోల్డెన్ ఛాన్స్ ఉందని టాకు. ఏపీలో ఇది పొలిటికల్ సీన్.